దెబ్బతీశారు. ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రిని తిట్టాలి అంటూ ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పు చేసినా సరే ఎదురుదాడి చేయడం అలవాటు చేసుకున్నారు కదా. తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోవడము, దాన్ని మళ్ళీ సిగ్గు లేకుండా సమర్థించుకోవడము అనేది నిజంగా వీళ్ళకి తెలిసినంతగా ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదేమో. ఇప్పుడు ఎవరైనా ఒక మాట అన్నారు అనుకోండి, లేదా ఒక చెంప దెబ్బ మీద ఒక దెబ్బ కొడితే ఒక గంట ఉంటుంది ఆ నొప్పి, ఒక మాట అంటే ఒక నెల ఉంటుందేమో. కానీ మనకు మొన్న 2 రోజుల నుంచి తెలిసినది ఏంటంటే, కేవలం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిందో లేదా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు సంబంధించిందో కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల గుండె పైన, అంటే నిజంగా వారి గుండెని కత్తిపెట్టి చీల్చి వారిని నరికి చంపినంత ఆవేదనతో గురవుతున్నారు. మీరు ఒకసారి ట్విట్టర్ ఇట్లా ఎక్స్ ఓపెన్ చేయండి, ఎక్కడ చూసినా కూడా నేషనలిస్టులు కానీ ప్రపంచంలోనే అసలు ఎవరెవరో ఎలా పెడుతున్నారంటే చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. మళ్ళీ ఇంత జరుగుతున్నా కూడా ఇందాక వారు పెద్దలు అంటున్నారు, క్షమాపణ చెప్పాలని అంటే క్షమాపణ చెప్పేస్తే క్షమించేసేంతటువంటి చిన్న తప్ప అండి ఇది. వీరు క్షమాపణ కాదు కదా, భారతదేశంగా ప్రపంచం అంతా పొర్లు దండాలు పెట్టినా కూడా తీరనటువంటి పాపం మహాఘోరం. ఎందుకనంటే ఇది భగవంతుని ఎంత భక్తి విశ్వాసాలతో ఒక నమ్మకంతో ప్రతి దినము ప్రతి సెకండ్ మనం అనుకుంటామో అంతటి విశ్వాసంతో తీసుకునేటటువంటి ప్రసాదము. చెప్పులు ఇప్పి మరీ తీసుకుంటాం. ఎవరైనా లడ్డు ప్రసాదం ఇస్తుండే శ్రీవారిది, వెంకటేశ్వర స్వామిది. అలాంటి మనోభావాలు ఈ రోజున ఒక్కసారిగా ఇన్ని 5 ఏళ్లలో మేము తిన్న లడ్డూలలో ఈ విధంగా పంది కొవ్వు, జంతువుల కొవ్వు ఉందా అని తెలిసినప్పటి నుంచి మనసు చాలా కకావికలం అయిపోతుంది. ఇది కాకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వినండి. నిజంగా ఒక మనిషి, అందులోనూ ఒక ముఖ్యమంత్రి లాగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఇంత దారుణంగా మాట్లాడడం అనేది నిజంగా మరి ఆయనకి తెలియాలండి అది ఏ విధంగా అవుతుంది అనేది. ఎందుకనంటే ఆయన అంటున్నారు, మేము ఇక్కడ గుడి కట్టాము, మా వైసీపీ హయాంలోనే అక్కడ గుడి కట్టాము, ఈ గుడి కట్టాము అని. శ్రీవారి డబ్బులు, వారి సొంత నిధులు కాదు, వైసీపీ నిధులు కాదు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, 1 రూపాయి ఇచ్చి 1000 రూపాయలు లాక్కునేటటువంటి నైజం కదా ఆయనది. సంక్షేమ పథకాలైనా సరే 1 రూపాయి ఇచ్చి 1000 రూపాయలు మళ్ళీ విండుకున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న సంపదనంతా కొల్లగొట్టుకున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆయన మా పాలనలో అంత బాగా జరిగింది, మేము అత్యంత భక్తి విశ్వాసాలతోటి మేము పాలన చేశాము, టిటిడి పాలన అని చెప్పని అంటున్నారు కదా. అదే శ్రీవారి వైసీపీ హయాంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో లైటింగ్ డిజైన్ శిల్వ రూపంలో పెట్టింది నిజమా కాదా? ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయితే ఆ తెల్లారి డిజైన్ మార్చింది నిజమా కాదా? ఇది ప్రశ్నించినందుకు నా పైన టిటిడి కేసు పెట్టింది. అలాగే అయోధ్య రామ మందిర విషయంలో ప్రత్యక్ష ప్రసారం చేయకుండా నాటకాలు ఆడింది నిజం కాదా? అది ప్రశ్నించినందుకు నన్ను 3 ఏళ్లు టిటిడి కేసు పెట్టి తిరుమల కొండకి తిప్పించింది నిజం కాదా? అట్లానే పైకి మద్యము మాంసం వెళ్ళింది నిజం కాదా? లేదా ఇదే వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి తమిళనాడులోను, అలానే ఆంధ్రప్రదేశ్ లోను, ఇంకా వేరే చోట్ల తెలంగాణలోను ఇలా రకరకాలుగా ఉన్నటువంటి టీటీడీ భూములను అమ్ముకోవాలని చెప్పని చూసింది నిజం కాదా? రోజా లాంటి నాయకులు భక్తుల టికెట్లతోటి వేలాది రూపాయలు అమ్ముకుంటూ కోట్లాది రూపాయలు అక్రమాలు చేసింది నిజం కాదా? వైవి సుబ్బారెడ్డి గారి వీడియో ఇప్పటికీ ఉంది, మీరు మీడియాలో చూస్తే. 500 టికెట్లని 2000 చేసుకోండి, 10,000 చేసుకోండి అని చెప్పని వేలం పాట పాడినట్టు నిజం కాదా? అక్కడ అన్యమత ప్రచారం జరిగింది నిజం కాదా? అక్కడ అన్యమత ఉద్యోగస్తులు ఉన్నది నిజం కాదా? ఏది నిజం కాదు? మీ హయాంలో అదే గడిచిన 5 సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా 220కి పైగా దేవాలయాన్ని ధ్వంసం చేసింది నిజం కాదా? ఇదే వైసీపీ కార్యకర్తలు, నాయకులను, ధర్మకర్తలు, అర్చకుల మెడలో జెండాలు తెంపి వారిని తన్ని దూషించి కొట్టింది నిజం కాదా? ఇన్ని హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ, ఇంత అపచారాలు చేస్తూ, ఇప్పుడు మేమే బాగు చేశాము, మాకేమీ తెలియదు అని చెప్పనంటే ఎలా నమ్ముతారండి అసలు? అలానే కరుణాకర్ రెడ్డి గారు చూసాం కదా, 9 నెలల్లో 1500 కోట్ల రూపాయలు ఎవడబ్బా సొమ్మని చెప్పని కొడుకుని ఎలక్షన్ లో గెలిపించుకోవాలని చెప్పని అక్కడ టెండర్లకు అని చెప్పని పిలిపించుకొని ఖర్చు పెట్టింది నిజం కాదా? వీళ్ళు బోర్డులో ఇష్టారీతిగా అసలు ఉండాల్సిన సంఖ్య కంటే కూడా పెద్ద ఎత్తున ఇచ్చుకుంటూ హైకోర్టు ఆపింది నిజం కాదా? ఏది నిజం కాదు? ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఇది నిజం కాదని ఇప్పుడు నేను అడిగింది నిరూపించమనండి, అని ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమనండి. ఎవరు మాట్లాడినా మీరే కాదు, ఎవరు మాట్లాడినా వారిపైన కేసులు నమోదు చేయడం అనేది గత 5 ఏళ్లలో మనం చూసాం. కానీ భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తే రావద్దని చెప్పారు, భక్తులు రావద్దని చెప్పారు.
అదేనండి, అంతర్వేది రథం దగ్ధం కేసులో నేను అక్కడికి వెళ్తే లిటరల్లీ తీసుకెళ్లి నన్ను కూడా పోలీస్ జీబులు ఎక్కించి కుక్కించి తీసుకెళ్లి కేసులు పెట్టారు. అలానే దుర్గగుడిలో వెండి విగ్రహాలు పోయాయని చెప్పని దానికోసం పోరాటం